ఆమోసు గ్రంథము 8వ అధ్యాయం 11వ వచనం ఒకసారి చదివినట్లయితే, ఆమోసు గ్రంథము 8వ అధ్యాయము 11వ వచనం, రాబో దినమునందు దేశములో నేను క్షామము పుట్టించును, అది అన్నపానములు లేకపోవుట చేత కలుగు క్షామము కాక యెహోవా మాటను వినకపోవుట వలన కలుగు క్షామముగా ఉండును. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈ ఆమోసు రాస్తున్నాడు ఏమనంటే, రాబోవు దినములందు దేశములో నేను క్షామము పుట్టితును. అదంటే అన్నపానములు లేక కలిగే క్షామము కాదటండి. అన్నం లేకపోతే క్షామం అంటే ఇంకే క్షామం ఉంటది కదా. ఒకవేళ అన్నం లేకపోతే అది మనకి కరువు. నయోమి కరువు వచ్చిందని బెత్లెహేము నుండి ఎక్కడికి వెళ్ళిపోయింది? మోయాబుకు వెళ్ళిపోయింది. ఇది అన్నపానములు లేని కరువు కాదు. నేను రాబోయే దినాల్లో ఒక క్షామం పుట్టిత్తును. అది ఎలాంటి క్షామము అనేసంటే, కాబట్టి జనులు యెహోవా మాట వెదకుటకై ఈ సముద్రము నుండి ఆ సముద్రము వరకును, చూడండి, దిక్కు నుండి ఉత్తర దిక్కు నుండి తూర్పు దిక్కు వరకును సంచరించుదురు గాని అది వారికి. ఇది ఎలాంటి క్షామము అంట? అన్నపానములు తిన్నంత ఆహారం ఉంటదంట, కట్టుకోవడానికి వస్త్రాలు కావలసినన్ని ఉంటాయంట. కానీ అప్పుడు ఒకటి క్షామము పుట్టిస్తాడంట. అది ఏంటి అంటే, అన్నపానములు లేని క్షామము కాదు గాని యెహోవా మాటను వినకపోవుట వలన. ఎంత భయంకరమైన పరిస్థితి! యెహోవా మాట వినకపోవుట వలన అలాంటి క్షామము ఉంటది. దేవుడు రాబోయే దినాలాంటి క్షామం ఒకటి నేను పుట్టిస్తాను, జాగ్రత్త. ఈరోజు వాక్యము నీకు ఎక్కువైపోయిందేమో. దైవజనులు సౌండ్ పెట్టి, ప్రార్థనలు పెట్టి, పాటలు పాడి వాక్యం చెప్తా ఉంటే నీకు మందిరానికి రావడానికి నీకు సమయము లేదు. కాబట్టి ఇప్పుడు అంటున్నాడు దేవుడు, నేను ఒక క్షామం పుట్టిస్తాను. అది ఎలాంటి క్షామం అంటే, అన్నపానములు లేని క్షామము కాదు, వస్త్రములు లేని క్షామము కాదు, కేవలము యెహోవా మాట వినకపోవుట వలన కలుగు క్షామము. జాగ్రత్త. ఈ రాత్రి దేవుడు ఎందుకు ఈ మాట మీతో చెప్తున్నాడంటే, దేవుడు అంటే నిర్లక్ష్యం, దేవుని మాటలంటే నిర్లక్ష్యం, దేవుని సన్నిధి అంటే మీకు నిర్లక్ష్యం. ఈ రోజు ఉదయాన్నే లేచి కూలి పనికెళ్ళి కష్టపడి సాయంత్రం వస్తున్నావు, తింటున్నావు, పడుకుంటున్నావు అంటే అది కేవలం ఏంటంటే దేవుని కృప. హల్లెలూయా. మనం ఏ దినాల్లో ఉన్నామంటే ప్రస్తుతము దేవుని కృపా దినములలో మనం ఉన్నాము. కాబట్టి నువ్వు క్షమించబడుతున్నావు. నువ్వు ఒకవేళ దేవుని మందిరికి రాకపోయినా నిన్ను దేవుడు ఆశించి నిలవబెడుతున్నాడు అంటే కేవలం ఆయన కృప మాత్రమే. నీ గొప్పతనం కాదు, నీ మంచితనము కాదు. ఎందుకు నువ్వు అది ఆలోచించలేకపోతున్నావు? రాబోయే దినాల్లో దేవుడు ఒక క్షామము కలుగజేస్తాడు. అదే క్షామము తెలుసా? యెహోవా మాట మీరు వినకపోవటం వలన కలుగు క్షామము. ఎంత భయంకరమైన క్షామము! అప్పుడంట దేవుని వాక్యము కొరకంట ఈ సముద్రము నుండి ఆ సముద్రము వరకు, తూర్పు దిక్కు నుండి ఉత్తర దిక్కునకంట సంచరిస్తారంట. అయ్యా నీ మాట మాకు ఎక్కడ దొరుకుతుంది అంటే, అలాంటప్పుడు మనం దేవుని వాక్యం వెతుకుతామా? లేకపోతే మనకి దొరికినప్పుడే మనం దేవుని వాక్యం వినడానికి వద్దామా? ఈ రాత్రి ఒక ఆలోచన. ఎంతవరకు అయితే ఈ మైక్ సౌండ్ వినిపిస్తుందో, నేను చెప్పే మాట ఏంటంటే, ఎంతవరకు ఈ మైక్ సౌండ్ వినిపిస్తుందో ప్రతి ఒక్కరు కూడా ఆలోచించదగ్గ విషయం. ఎందుకు దేవుని మాట అంటే అంత నిర్లక్ష్యం? ఎందుకు దేవుని సన్నిధి అంటే నిర్లక్ష్యం? ఒకళ్ళు దేవుని సన్నిధి నిర్లక్ష్యము చేసి, దేవుని మాట నిర్లక్ష్యము చేసి ఎంత కాలము నువ్వు ఆరోగ్యంగా ఉంటావు? కొంతమంది గుర్రములను బట్టి, రౌతులను బట్టి అతిశయిస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. కానీ దేవుని వాక్యం చెప్తుంది, నీకు ఒకప్పుడు గుర్రం అక్కడికి రాదు. ఒకవేళ వాటిని చూసుకున్న ఒకవేళ నువ్వు రాలేకపోతున్నావేమో గాని, ఒకానొక దినమున ఎంతో డబ్బు ఉంటది, ఎంత ఆస్తులు ఉంటాయి, కావలసినంత ధనం ఉంటది, కానీ తినడానికి తిండి లేని కాలము. ఇప్పుడు అనేక మంది
ఈ షుగర్ వ్యాధి వచ్చిన తర్వాత ఇంటి నిండా ఆహార పదార్థాలు ఉంటాయి కానీ ఏది కూడా నోట్లో వేసుకోవడానికి లేదండి. కానీ అలాంటి క్షామము కాదు గాని యెహోవా మాట వినకపోవటం వలన మీకు ఒక క్షామము నేను కలుగజేస్తాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి యెహోవా దొరికినప్పుడే, మామిడి పండ్లు సీజన్ లోనే మనం మామిడి పండ్లు తనివి తీరా తినాలి కదా. మనకి అక్కర్లేని మనకి ఆ పళ్ళు దొరకనప్పుడు మనం తనివి తీర తిందామంటే మామిడి పళ్ళు దొరుకుతాయండి? దొరకవు. ఉత్తర దిక్కు నుండి మనం ఎక్కడికి వెళ్ళినా మామిడి పళ్ళు మనకి దొరకవు. కాబట్టి యెహోవా దొరుకు కాలమునందు మీరు ఆయనను వెదకుడి. ఆయన సమీపముగా ఉండగా. హల్లెలూయా. ఆయన మన దగ్గర ఎలా ఉన్నాడు తెలుసండి? సమీపముగా ఉన్నాడంట. సమీపముగా ఉన్నాడంట. కానీ మన హృదయాల్లో ఆయనకు మరి స్థలము లేనందున ఆయన మనలోనికి రాలేకపోతా ఉన్నాడు. నీ హృదయంలో అనేక విషయాలకు స్థలం ఇస్తున్నావు, అనేక మాటలకి స్థలం ఇస్తున్నావు, అనేక విషయాల్లో నువ్వు ఎంతో హృదయంలో నువ్వు స్థలం ఇవ్వగలుగుతున్నావు కానీ కేవలం ఆయన ఉండడానికి ఆయనకు ఒక స్థలాన్ని నువ్వు ఇవ్వలేకపోతున్నావు. హల్లెలూయా. ఎంత విచారించదగ్గ విషయం. ఆయన మనకు సమీపముగా ఉండగా ఆయనను మీరు వేడుకొనుడు. ఆయనను మీరు వేడుకొనుడు. అదే ఆమోసు గ్రంథం 5వ అధ్యాయము 6వ వచనంలో ఒక్కసారి 6వ వచనం మనం చదివినట్లయితే యెహోవాను ఆశ్రయించుడి అప్పుడు మీరు బ్రతుకుదురు. ఏంటండి? ఎవరిని ఆశ్రయించాలి? ఎవరిని ఆశ్రయించాలి? గుర్రాలను ఆశ్రయిస్తే మనం బ్రతకము, రథములను ఆశ్రయిస్తే మనము బ్రతకము. మన బలాన్ని చూసుకొని ఒకవేళ గర్విస్తున్నామేమో, మన బలాన్ని చూస్తే మనము బ్రతకము. ఎవరిని ఆశ్రయించాలి తెలుసా? యెహోవాను ఆశ్రయించుడి అప్పుడు మీరు బ్రతుకుదు. ఇంకొకటి ఏంటి తెలుసా? ఆశ్రయింపని ఎడల. పేటీలలో ఒక దగ్గర రాకుండా సమ్మతించిన మాటలు మీరు వింటే మీరు బ్రతుకుతారు. సమ్మతింపక తిరగబడిన నిశ్చయంగా తప్ప. దేవుని వాక్యము రెండంచుల గల వాడిగల ఖడ్గం. అది మనకు అనుగుణంగా ఉన్నప్పుడు మనం దాన్ని మనం హృదయంలోనికి మనం దాన్ని తెచ్చుకొని పోయేలాగా మనం వాక్యాన్ని ఉంచుకుంటే అది చాలా మంచిగా మన జీవితాల్లో ఫలిస్తుంది. లేదా ఏం చేస్తాడో తెలుసా? ఇక్కడ బేతేలులో ఎవ్వరు ఆర్పివేయలేకుండా అగ్ని పడినట్లు ఆయన యోసేపు సంతతి మీద పడి దాన్ని నాశనము చేయును. ఎవరి సంతతి మీద పడిందంట? యోసేపు ఫలించేది కొమ్మ కదండి. ఆయన సంతానాన్ని దేవుడు తిరుగుబాటు చేసి మనల్ని విడిచిపెడతాడు. మన భక్తి మనం ఎంత ఆయన ముట్టు. రాత్రి ఒక్కసారి మన హృదయాల మీద చెయ్యేసుకొని ఆలోచిస్తే మన జీవితం ఈ రాత్రి ఎలా ఉంది ఒక్కసారి ఆలోచించుకుంటే నిజంగా మనమంట దేవుని వైపు తిరగాలి. మనకు అవకాశం ఉన్నప్పుడే దేవుని వైపు తిరగాలి అని దేవుని వాక్యం బలంగా చెప్తుందండి. నువ్వు ఖచ్చితంగా ఆయన వైపు తిరగాలి. ఆయన దొరికే కాలంలో ఆయనను వెదకాలి. దొరకని కాలం ఒకటి వస్తుంది. అప్పుడు దేవుని వాక్యము నీకు దొరకదు. దేవుని వాక్యము నీకు దొరకదు. ఉత్తర దిక్కు నుండి అంట దక్షిణానికి వెళ్ళిపోతారంట. ఈ సముద్రం నుండి ఆ సముద్రం వరకు తిరుగుతారంట. దేవుని వాక్యము దొరకదు. కానీ దేవుడు ఎలా ఉన్నాడు తెలుసా? మనకి సమీపముగా ఉంది. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు ఎక్కడ ఉన్నాడు తెలుసా? నువ్వెక్కడికో వెళితే అక్కడ లేడు. కొండెక్కి వెళ్తే అక్కడ లేడు. లేకపోతే మోకాళ్ళ మీద నువ్వు ఎక్కడికో వెళ్తే అక్కడ లేడు. మన దేవుడు ఎలాంటి వాడంటే మనం ఎక్కడుంటే అక్కడ ఉంటాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఎక్కడ ప్రార్థన చేస్తే, మనం ఎక్కడ ఆయన సన్నిధిలో అడిగితే ఇదిగో నేను ఉన్నానంటున్నాను. నిజంగా మాట్లాడితే చాలా ఇష్టం అది. అయ్యా అని మనం పిలిచినప్పుడు అంట ఇదిగో నేను. కానీ మన హృదయము ఏం చేస్తుందంట? ఆ మాట గ్రహించు. ఎందుకంటే అసలు మనకు ఆయనలో స్థానం ఉంటాయి కదా. ఒక్కసారి ఆలోచించుకుంటే ఈ మాట యెహోవా దొరుకు కాలమున ఆయన వెదకండి. యెహోవా దొరుకునప్పుడే, ఆయన మనకు దొరికినప్పుడే మనము వెతకాలి. హల్లెలూయా. హల్లెలూయా. ఆలస్యము చేయకుండా, ఆలస్యము చేయకుండా. కొంతమంది అనుకుంటారు మేము లేస్తాం పొద్దున్నే గోలు పని చేసుకుంటాం అనుకుంటాం. కానీ
ఆలస్యం చేయకుండా అని ఎందుకు రాశాడు తెలుసా? నీకు ఎప్పుడు అవకాశం ఉందో అప్పుడే నువ్వు దేవుణ్ణి హల్లెలూయా. రేపు వెతుకుతాను, లేదా ఎల్లుండి వెతుకుతాను కదా. అమ్మ రక్షణ అప్పుడైనా, ఇంకా చిన్న వయసు అండి, ఇంకా చాలా మాకు అనుభవించవలసిన ఉన్నాయి. రాబోయే దినాల్లో మనకు ఒక గొప్ప క్షామం వస్తుంది. ఆ క్షామం ఏంటంటే దేవుని మాట వినకపోవటం వల్ల కలుగు క్షామము. ఈ రాత్రి దేవుడు మనతో మాట్లాడతాను. నిజమే, దేవుని మాట మనం నిజంగా వింటున్నామా? మందిరానికి వస్తున్నాం, కానీ ఆయన మాట మన హృదయంలోనికి వెళ్తుందా? ఆయన మాట వెల్లడి అగ్గుకపోవడమే వెలుగు కలుగుతుంది. వెలుగు కలిగితే నువ్వు అంత కాముగా కూర్చోవు. దేవుని వాక్యం మన హృదయానికి లోపలికి వెళ్ళినప్పుడు అంట గొప్ప వెలుగు, మనకి వెలుగు వచ్చింది అనుకోండి, మనం ఎలా ఉంటామంటే చీకటిలో ఉన్న వారిలాగా మనము ఉండలేము. ఆ వెలుగును మనం ఏం చేస్తామంటే ప్రకటిస్తాం. ఆ వెలుగును అనేక మందికి మనము చూపిస్తాం. అలాగూ నువ్వు ఉండాలి. ఈ రాత్రి దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఆలస్యం చేయకుండా ఇప్పుడే మనము ఆయన సన్నిధిలోని మనం ఆయనకు లోబడేవారిగా, ఆయన మాట వినేవారిగా, ఆయన వెదికేవారిగా మనం ఉండాలని దేవుడు మరి మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. వెదకుడి అంటే ఎలా అంటే యెహోవాని వెదకమన్నారు కదా, దేవుడు ఎక్కడున్నాడో అని మనం అటు ఇటు తిరిగి చూసి మనుషులు వెతుకున్నట్టు మనం వెతకడం కాదండి. ఆయన ఎలా ఉన్నాడంటే ఆత్మస్వరూపుడు. హల్లెలూయా. పూర్ణ మనస్సుతో, పూర్ణ హృదయముతో మనం వెతికినప్పుడు ఆయన మనకు దొరుకుతుంది. హల్లెలూయా. ఆయన సమీపముగా ఆయన మనకు వస్తారు. ఎప్పుడు తెలుస్తే తెలుసా? మనం పూర్ణ హృదయంతో ఆయనను వెతికినప్పుడు ఆయన మన పక్కనే ఉన్నాడని మనకు తెలుస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. అది నీకు తెలియకపోయినట్లయితే నువ్వు ఆరాధనలో ఉన్నా వ్యర్థమే, గంటలు గంటలు ప్రార్థన చేసినా వ్యర్థమే. ఎన్ని చేసినా సరే ఆయన ఉనికి మనకు తెలియాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఆయనతో మనం సత్సంబంధాలు మనం కలిగి ఉండాలి. ఆయనతో మనము కలిసి ఉంటే ఆయన మనం ఏది చేసినా సరే ఆయన మనకి చేస్తున్నాడు అని మనకు తెలుస్తూ ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి యెహోవా కొరకు కాలమునకు నేను నిష్పత్తి, ఆయన సమీపముగా ఉండగా మీరు వేడుకొనిది అని ఆయన చెప్తా ఉన్నాడు. హల్లెలూయా. కష్టకాలములో మాత్రమే కాదు, ఏంటంటే కష్టం వచ్చింది అనుకోండి, అప్పుడు మనకి దేవుడు కావాలి. అవునా కాదా? మనకి ఏదైనా కష్టం వస్తేనే మనకు దేవుడు కావాలి, కానీ మనం సుఖంగా ఉన్నంత కాలం దేవుడు మనకు అక్కర్లేదండి. హల్లెలూయా. చాలా మంది చేసే పొరపాటు అదే. మీకు కష్టకాలంలోనే మీరు దేవుడు కావాలి అని మాత్రమే కాదు కానీ ప్రతి సమయమనక ఒక గంట 2 గంటల కానీ మన జీవిత కాలం అంతా కూడా ఆయనతో మనము ఉండాలి. హల్లెలూయా. క్రైస్తవులట అబద్ధాలాడటం హల్లెలూయా. దేవా, నువ్వు చేసిన కార్యాల కన్నా కళ్ళు చిన్నగిల్లిపోతున్నాయి మనం పాడతాం. నిజంగా ఎప్పుడైనా మన కళ్ళంతా చెక్కొచ్చింది ఆశ్చర్య కార్యాలు కలుసుకుంటే. అందుకే క్రైస్తవులట అబద్ధాలు ఆడరు కానీ అబద్ధాలు అమ్మతారు. నిజమే, నిజమేదరు. రాత్రక్షరాల గురించి పాట పాడుతున్నాం. విజయ ప్రభ, నా జీవితకాలం అంతా ప్రభ నేను నీతోనే ఉంటానయ్యా అని ఒక్క క్షణం దేవునితో చెప్తున్నాం, కానీ అది మన హృదయంలో ఉంటుందా అన్నది మనం ఈ రాత్రి నిర్ణయించుకోండి. హల్లెలూయా, హల్లెలూయా. కష్టకాలములో మాత్రమే కాదు కానీ అవకాశం ఉన్నప్పుడల్లా మనం ఏం చేయాలంటే ఆయనతో మనం ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఎక్కువ దేవునితో సంబంధం పెంచుకోవాలండి, మనుషులతో కాదు. మనుషులతో మనం సంబంధం పెంచుకుంటే ఏ ఉపయోగం కూడా మనకి ఉండదు. హల్లెలూయా. వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? మనం బాగున్నప్పుడు వచ్చి మన దగ్గర మాట్లాడి, మనకు ఒకానొక స్థితి వచ్చినప్పుడు ఆయన మన దగ్గర కూడా వాళ్ళు అసలు కావడానికి కూడా ఇస్తున్నారు. హల్లెలూయా. నువ్వు సమయం అంతా మనుషులతో ఒకవేళ సమయం వేస్ట్ చేస్తున్నావో నువ్వు రాత్రి దేవునితో మాట్లాడతావు. హల్లెలూయా. నువ్వు దేవునికి దగ్గర అవ్వాలా, దేవునితో సంబంధం
పెంచుకోవాలి. ఎందుకంటే మన పాపములను, మన తప్పులను ఆయన గుర్తిస్తున్నాడు. మన పాపములను, మన అపరాధములను ఆయన ఏం చేస్తున్నాడు తెలుసా? గుర్తించి మనల్ని తన బిడ్డలుగా ఆయన చేసుకోవటానికి, హల్లెలూయా, ఒక్క పశ్చాత్తాపం ఆయన సన్నిధిలో మనము, అయ్యా ఇంత తప్పు చేశాను ప్రభా అన్నప్పుడు ఆయన వెంటనే హత్తుకునే దేవుడు అంట. హల్లెలూయా, హల్లెలూయా. మీ తప్పుల గురించి ఆయన మర్చిపోతాడు. మీ అపరాధం కోసం ఆయన మర్చిపోతాడు. ప్రభా నేను పాపిని ప్రభా అంటే ఒకసారి మన పాస్టర్ చెప్పారు కదా, అయ్యో నువ్వెప్పుడు తప్పు చేసావు, పదా మన ఇద్దరం కూడా వెళ్ళి దేవునితో వాదిస్తాం. ఇంత గొప్ప దేవుడు. హల్లెలూయా. మనం ఏం చేయాలంటే ఆలస్యం చేయకూడదు. మనం ఆలస్యము చేయకూడదు. ఇంకా సమయం ఉందిలే, ఇంకా అనేక వయసు ఉందిలే, ఇంకా నాకు బోల్డు సమయం ఉంది అని అనుకుంటున్నాను. కానీ ఇప్పుడే ఇదే అనుకూల సమయం, ఇదే రక్షణ దినము. ఈ దినమును మరలా మనం పోగొట్టుకుంటే మన జీవితంలో అది దొరుకుతుందో లేదో తెలియదు. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకొకటి ఏంటంటే ఆరోగ్యం ఉన్నప్పుడే చాలా మంది మరి మంచం మీద క్షీణించినప్పుడు అప్పుడు నమ్ముకుంటారండి దేవుణ్ణి. చాలా విషయాల్లో నేను అది గమనించాను. ఎందుకంటే ఆరోగ్యంగా ఉన్నంత కాలం బాబు నువ్వు దేవుణ్ణి నమ్ముకో అంటే వాళ్ళు నమ్ముకోవడానికి ఇష్టపడరు. అనారోగ్యం వచ్చిన తర్వాత మంచం మీద లేవలేనప్పుడు అప్పుడు ప్రార్థన చేస్తాడు, ప్రభా ఒక్కసారి నన్ను లేవది ప్రభా, సేవ నేను బాగున్నప్పుడు దేవుని నమ్ముకుంటే ఆ పరిస్థితి నీకు రాదు కదా. హల్లెలూయా. మనుషులు మనం ఏం చేస్తామంటే బాబు అమ్మ అన్నప్పుడు నేను కర్ర తీసుకొని మనల్ని ఏదైనా మనకి కష్టం బాగా వచ్చినప్పుడు అప్పుడు మనం దేవుని సన్నిధికి వెళతాము. కృష్ణుడు అలాగ ఉండొచ్చు. ఎందుకంటే యెహోవా దొరికి కాలమునందు వెదకండి. హల్లెలూయా. ఇంకొకటి ఏంటంటే ఆరోగ్యం ఉన్నప్పుడు చూడని, అవకాశం ఉన్నప్పుడు హల్లెలూయా. ఇంకొకటి ఏంటంటే హృదయం ఒకవైపు స్పందిస్తుంటది. హృదయం ఒకవైపు ఏమవుతుంటది? స్పందిస్తూ ఉంటది. కానీ మనం ఏం చేస్తామంటే దాన్ని పక్కన పెట్టి మన ఆలోచనలు, మన తలంపుల ద్వారా మనము హృదయాన్ని అణిచేస్తాము. ఇది మొట్టమొదటి కార్యము. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకొకటి ఏంటంటే కష్టం వచ్చినప్పుడు ప్రార్థిస్తారు కానీ సమస్య తీరిపోయాక వాళ్ళు ఏం చేస్తారు? మర్చిపోతారు. హల్లెలూయా, హల్లెలూయా. నాకు తెలిసి చాలా మంది మా ఫ్యామిలీలోనూ ఒక భార్య భర్తలు ఉన్నారు. ప్రభా మాకు ఒక సంతానం ఈ ప్రభావం ప్రార్థన చేసుకుంటే వాళ్ళకి ఒక సంతానం పుడితే ఆమెను బట్టి వాళ్ళు ఏం చేస్తుంటే పేరు పెట్టారు. పెట్టిన తర్వాత ఇప్పుడు ఆ అమ్మాయికి ఏమి నేర్పిస్తున్నారు తెలుసా? సినిమా పాటలకి డాన్స్. ఎలాగా? దేవుని దగ్గర అడిగితే కదా ఇచ్చాడు. ఎంతమంది దేవునికి సమర్పిస్తారని మీ పిల్లలని దేవునికి సమర్పిస్తున్నారు మీ పిల్లల బిడ్డగా. హల్లెలూయా, హల్లెలూయా. నేను ఒక్క కొడుకుని ప్రభా నేను ప్రార్థిస్తానని ప్రార్థన చేస్తుంది. కానీ ఇప్పుడు ముగ్గురు కుమారులను దేవుడు ఇచ్చాడు, ముగ్గురిని కూడా కేవలంలోనే ఉండాలని ప్రార్థన చేస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. అలాగ పిల్లల్ని ఉంచినప్పుడు దేవుడు బాధపడ్డా? చాలా బాధ. కాబట్టి కష్టం తీరిన తర్వాత దేవుణ్ణి మరిచిపోయేలాగా మనము ఉండొద్దు. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకొకటి ఏంటంటే ఆ మనము విజయం పొందినప్పుడు కూడా ఆయన్ని మనం స్తుతించాలి. మన కష్టకాలంలోనే కాదు, ఆ కష్టం తీరిన తర్వాత కూడా. అందుకే కదా ఎల్లప్పుడూ కూడా కృతజ్ఞతాస్తుతులు మనము చెల్లించాలి. హల్లెలూయా. కష్టం వచ్చిన, నష్టం వచ్చిన కదండి దేవుణ్ణి స్తుతించాలి. మనం ఏం చేయాలంటే మనం బ్రతికున్నదే ఆయన స్తుతి చేయడం కదండి. స్తుతి చేయటానికే నన్ను బ్రతికించేట జీవితకాలం అంతా మీకు నేను స్తుతి చేస్తాను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇంకొకటి ఏంటంటే వెదకండి అంటే మనకి హృదయ మార్పు కూడా మనకి చాలా అవసరం అండి. చాలా మంది హృదయాలు కఠినపరుచుకొని అనేక విషయాల్లో కదా. అమ్మాయి గ్రామంలో ఇద్దరు నడిచి వెళతా ఉంటే దేవుడు వచ్చి మాట్లాడుతున్నప్పుడు వాళ్ళ హృదయం ఏమైపోయింది? విడిపోలేదా? అప్పుడు నీకు అర్థం అవ్వలేదా?
దేవుడు వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళిద్దరు సంభాషించుకుంటున్నారు. ఆయన అలా మాట్లాడుతుంటే హృదయము మీకు మండలేదా? మండుతుంది. కానీ ఆ మంటను మనం ఏం చేస్తాం తెలుసా? ఆర్పేస్తాం. ఆర్పేసి మనం ఇష్టానుసారంగా మనము ఉంటాము. హల్లెలూయా, హల్లెలూయా. వెదకండి అంటే కేవలము చర్చికి వెళ్ళడము కాదు. అర్థమవుతుందండి మీకు? ప్రతి ఆదివారం చర్చికి వెళ్ళిపోతున్నాం కదండి అంటారు చాలా మంది కదా. కానీ వెదకడం అంటే చర్చికి ఒక్కటే వెళ్ళడము కాదు. కేవలము ఏం చేయాలంటే ప్రార్థన చేయడమే కాదు, చర్చికి వెళ్ళడమే కాదు. తర్వాత ఏంటి? ఓ 24 గంటలు ప్రార్థన చేయడమే కాదు. కానీ కొద్దిగా మన హృదయ మార్పు కాదు. ఆ హృదయం మారినప్పుడు నువ్వు ఎన్ని చేసినా సరే వ్యర్థమే. ఒక ప్రార్థన చేస్తే పర్లోకం వెళ్ళిపోతామా? చెప్పండి ఈ రాత్రి. ఒక ప్రార్థన చేస్తే పర్లోకం వెళ్ళిపోతామా? లేక ప్రతి ఆదివారం మానకుండా చర్చికి వెళ్ళిపోతే పర్లోకం వెళ్ళిపోతామా? హల్లెలూయా, హల్లెలూయా. మొదటిగా మన హృదయము మార్పు కావాలి. ఆ హృదయము మారినప్పుడంట గొప్ప వెలుగు కలిగినప్పుడంట నువ్వు అలాగా కూర్చోటానికి వస్తా. ఎప్పుడైతే హృదయంలో వెలుగు కలుగుతుందో ఆ వెలుగును ప్రకటించడానికి మనం ఏం చేస్తాం తెలుసా? ఏ విషయంలో నేను దేవుడి కొరకు చెప్పాలి, నా జీవితంలో చేసిన ఏ కార్యాన్ని గురించి ఏ పొందు జరుగుతుందా, ఎవరితో నా సాక్ష్యం చెప్పుకోవాలని మన హృదయం అంట అసలు సహసహసాలు ఆడిపోతుందటండి. ఎప్పుడు దేవుని వాక్యం మన హృదయంలో మనం చెప్పం, వేరే వాడు చెప్తే మనం వినం. ఎందుకంటే మన హృదయము మార్పు లేదు. మన హృదయము మార్పు లేదు. ఒక పక్క హృదయం రగిలించబడతా ఉంటది, ఒక పక్క హృదయం మండుతుంటది. కానీ దాన్ని మనం ఏం చేస్తామంటే ఆర్పు వేస్తూ మన మన ఆలోచనలు మన పద్ధతులు మనం ఇంతకాలం అది చేసుకుంటా వచ్చేది. కాబట్టి ఈ రాత్రి దేవుడు అంటాడు, యెహోవా దొరికి వెదకుడు. ఆయన సమీపముగా ఉండగా ఆయనను వేడుకొనుడి. ఆయన ఆశ్రయించు వారంట బ్రతుకుతారంట. ఆయన ఆశ్రయిస్తే నువ్వు బ్రతుకుతావు. సమ్మతించి నా మాట వినున ఎడల నువ్వేంటో చేస్తావుట బ్రతుకుతావు. సమ్మతింపక తిరుగుబడిన ఎందుకంటే నిశ్చయముగా చస్తావు. రాత్రి దేవుడు మనందరితో ఆయన దొరికి కాలంలో వెతుకుతారు. రాబోయే దినాల్లో గొప్ప క్షేమము కలుగుతుంది. ఆ క్షేమము దేవుని మాట కొరకు కలుగుతుంది అంటే అన్నపానములు లేని అతడు కాదు. యెహోవా మాట వినకపోవుట వలన క్షేమత కలుగుతుంది. కలను ఎలాంటి కరువులో మనం ఉన్నామనుకో, ఆయన మాట వినకపోవటం వల్ల మనకు క్షేమం వచ్చిందనుకో, మనం ఎక్కడికి వెళ్ళినా మనము బాగుపడలేదు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రాత్రి ఒక ప్రశ్న వేసుకుందాం. ఆయన దొరికే కాలంలోనే ఆయన దొరికే కాలంలోనే నేను ఆయనను వెతుకుతాను. ఆయన సమీపముగా ఉండగా నేను వేడుకుంటాను. నిజమేగా. నేను ప్రతిరోజు నిన్ను ప్రార్థించేస్తున్నాను, లేకపోతే నీ సన్నిధిలో చాలా ఉన్నతమైన పనులు చేసేస్తున్నాను అని ఒకవేళ నేను ఒకళ్ళు అనుకుంటున్నానేమో కానీ దేవా ఇది రాత్రి యొక్క నన్ను నువ్వు దొరికే కాలంలో నిన్ను వెతకడానికి నాకు సహాయం చే, నువ్వు సమీపముగా ఉండగా నేను వేడుకోవడానికి నాకు సహాయం చేయని ఒక్క చిన్న ప్రార్థన చేద్దాం. అందరం కూడా తిరిగి ఇస్తున్నాం. ఒక చిన్న ప్రార్థన.